హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం వామ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగుండా రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకుందాము. ఈ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక వాముని తీసుకుందామండి. వాము కరెక్ట్గా రైస్కి సరిపడేటట్టు తీసుకోండి. ఎక్కువ అయినట్టయితే మాత్రం చేదొచ్చేస్తుందండి. ఇప్పుడు వెల్లుల్లి రెవ్వల్ని కొంచెం దంచుకొని ఈ ఆయిల్లోకి వేసుకుందామండి. వాము వెల్లుల్లి రెవ్వలు వేగాయి కదా, ఇప్పుడు కొంచెము ఎండుమిర్చిని వేసుకుందామండి. ఇది కూడా దోరగా వేగాలండి. ఇప్పుడు శనగపప్పు, అలాగే మినప్పప్పు, అలాగే కొంచెము కరివేపాకుని కూడా వేసుకుందామండి. ఈ కరివేపాకే వామన్నానికి ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చి చాలా టేస్ట్గా వస్తుందండి. ఇవి కాస్త వేగనీయాలండి, మరీ మాడిపోకుండా చూసుకోండి పోపుల్ని. ఇవి కాస్త వేగాక మనము పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని ఈ పోపులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.